శ్రీ గురుభ్యో నమః. కుజుడు గురించి మనం మాట్లాడుకుంటున్నాము. మేషలగ్నానికి కుజుడు నీచంలో ఉన్నప్పుడు పరిస్థితి ఏంటి మాట్లాడుతున్నాను. చతుర్థ స్థానంలో ఉంటేనే నీచ. చతుర్థం ఇల్లు, వాకిలి, వాహనం, తల్లి, విద్య, ఇన్నింటికి అధిపతి వాడు. అక్కడ పోయి కూర్చున్నాడంటే ఈయన అన్నింటినీ వాడు నడిఫై చేసుకోతాడు. అన్ని సగం సగం, సగం కూడా కాదు, పావుభాగమే ఇస్తాడు. తల్లి ప్రేమ లేదు, తనకి ఏదో అనారోగ్యం తీసుకొస్తాడు. చదువు మన చదువు చేసే సంబంధం లేకుండా సగం చదివి ఆపుతాడు. ఇల్లు కట్టిన ఫౌండేషన్ దగ్గర ఆపేస్తాడు, పూర్తిగా కట్టడం చేస్తాడు. వాహనం, మనం ఏదో వాహనం కొనుక్కున్నాం కూడా ఏదో వాహనం చదువు దొరికినా ఆ వాహనం ఎలా ఉంటుందంటే మన ఆనందకరంగా ఉండదు. 2 రోజులకు ఒకసారి ఎక్కడో రిపేర్కి వెళ్తుంటుంది. ఇలాగా కుజుడు చతుర్థంలో ఉంటే చతుర్థ స్థానంకి మనకి ఏంటంటే భావానికి ఏంటంటే ఫలితాలు రావు. అవన్నీ ఫలితాల మీద వాడికి ప్రభావం చూపిస్తారు. ఎన్నైనా మనం భరించగలం చెప్పండి. ఉదయం నుంచి సాయంకాలం వరకు వాహనం లేనిది, ఇల్లు లేనిది, ఏమి లేనిది మనం ఎలా బతుకుతాం? చదువు లేనిది ఎలా బతుకుతాం? సో ఇట్ ఈస్ ఎ మ్యాండేటరీ ఫర్ ఎ పర్సన్ హూ గాట్ మాస్ ఇన్ నీచ స్థానాన్ని కర్కాటక రాశి. అది ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన. ఎలాగా అంటే పాలతో అభిషేకం. రోజు ఉదయం లేవడం, చిన్న వెండి పళ్ళని తీసుకుని అందులో విగ్రహం పెట్టడం, పాలతో అభిషేకం చేస్తూ అభిషేక తీర్థం తీసుకోవడం, ఆరతి ఇవ్వడం. ఈ సుబ్రహ్మణ్య స్వామి ఇంటి 20 రూపాయలుగా కొలవడం. చాలా మంది ఇళ్లలో వెంకటేశ్వర స్వామి ఇంటి 20 రూపాయలు ఉంటాయి. అది అలవాటు అవుతుంది. మనం ఖాందానంలో తాత ముత్తాత ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామి ఒకటే దేవుడు ఉండేది. అందరిలో ఆయన స్వామి వారు కూడా ఉండేది అప్పట్లో. రామారావు గారి ఇంట్లో చూసిన ఎన్టీ రామారావు ఇంట్లో అదే ఫోటో కనబడుతుంది. భానుమతి గారి ఇంట్లో చూసిన అదే కనబడుతుంది. ఇలా పూర్వకాలంలో అందరిలో కూడా చూసిన అవే ఫోటోలు కనబడుతుండేవి. ఇంకొక దేవుడు ఉండేవి కావు. ఇప్పుడు 1000 కోట్ల దేవతలు వచ్చేసారు. ఇంకొక దేవుడు కనబడుతుంటాడు వెరైటీగా. అవన్నీ మనకి ఎంతకొలుస్తూ మాట్లాడుతున్న విషయం కాదు ఇది. అయితే ఇక్కడ ఏంటంటున్నానంటే అటువంటి అప్పుడు ఈ భాగానికి, ఈ దోషానికి, ఈ జ్యోతిశాస్త్రపరంగా ఉన్న కుజుడు యొక్క దోష నివృత్తి చేసుకోవడానికి ఇంకా తప్పదు. రోజు వాడికి పూజ చేయవలసిందే. శరీరంలో అగ్నితత్వాన్ని తగ్గించుకోవాలి. చంద్రుడు పాలు వేస్తున్నామంటే పాలు అర్థం ఏంటి? చంద్రుడు అంటే చంద్రుడు రూపంలో ఉన్న పాలుని కుజుడి మీద, వెండి గిన్నెలో వెండితో కూడిన కుజుడి మీద వేస్తే, అది సుబ్రహ్మణ్య స్వామిని వేస్తే ఆ అభిషేకం ఎప్పుడైతే జరిగిందో ఈ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అగ్నితత్వం బలహీనపడుతూ ఆ తీర్థాన్ని ఎప్పుడైతే మనం తీసుకుంటే సంపూర్ణంగా శరీరంలో దోషం పోతుంది. దీంతో చేయవలసిన మరొక కర్మ ఏంటంటే మంత్రశాస్త్రం చేయడం. అష్టోత్తరం అనుకోండి, ఒకే మంత్రాన్ని 100 చదవచ్చు. సహస్రం చేయొచ్చు ఒకే మంత్రాన్ని, బీజాక్ష మంత్రాన్ని. లేదా 108 మంత్రాల శ్లోకాలు 108 చదవాలి. ఇలా చేసినా కూడా రోజుకు ఒకసారి చేసుకుని వెళ్ళడం. ఆ స్వామి కటాక్షం ఉండడం, మంత్రం చేయడానికి స్వామి కటాక్షం, తీర్థ అభిషేకం చేయడం వల్ల స్వామి మనకు శరీరంలో దోషం రెండూ ఒకేసారి 2 సార్లు జరిగిపోతాయి. దానివల్ల రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతాం. శుభం విరాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, లేక్ వ్యూ అపార్ట్మెంట్స్, 4th ఫ్లోర్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5,08,000. ఫోన్ నంబర్ 8885559147, 8885559148, 9704470001, 9704470002.